అనుకున్నట్టుగా విఎఫ్ఎక్స్ వచ్చిందా రాదని ఉంటుంది. బట్ మీ ట్రైలర్ చూసిన తర్వాత మీరు పెట్టిన బడ్జెట్కి అక్కడ కనపడుతున్న క్వాలిటీకి సంబంధమే లేదు. ఆన్ టైం సినిమా ఇచ్చేశారు. సో అంత అంటే మీరు పెట్టిన బడ్జెట్కి ఆ రేంజ్ ఒక 3 4 అవుట్పుట్ రాబట్టారు. అది ఎవరిది అనుకోవాలి? మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గ్రీన్ గోల్డ్ మురళీ మనోహర్ గారిని అనుకోవాలండి. ఎందుకంటే మేము మాన్సా ఏదైతే అనుకున్నారో ఇలా కావాలి ఈ స్క్రీన్ మీద ఈ ఎఫెక్ట్స్ అవన్నీ చాలా అంటే మాకు విఎఫ్ఎక్స్ కొత్త సార్. మేము ఫస్ట్ టైం చేస్తున్నాం. మేము ఓన్లీ ఒక కథ రాసుకునేటప్పుడు ఇలా ఉండాలి, ఈయన దూకాలి, ఈయన ఎగరాలి అనుకున్నప్పుడు అది మనం రెస్ట్రిక్ట్ చేయకుండా ఫస్ట్ కథలో రాసుకొని దాని తర్వాత హౌ మచ్ ఇస్ దిస్ ఆఫ్ దిస్ కెన్ వి రియలీ అచీవ్ అన్నట్టు అప్పుడు విఎఫ్ఎక్స్ వాళ్ళతో మాట్లాడి మాకు మానస గారికి ఏమైతే ఎన్విజన్ చేసుకున్నారో అది మేము అనుకున్న బడ్జెట్లో. ఎందుకంటే మేము తీసేది ఇట్స్ నాట్ అ వెరీ అంబిషియస్ పెద్ద సినిమా కాదు. మేము అనుకున్న దాంట్లో ఒక ఇంత కొంచెం రెస్ట్రిక్టెడ్ బడ్జెట్లో విజువల్ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఇవ్వచ్చు అంతవరకు లాగాను సార్ మేము. దట్ ఈస్ వాట్ ఐ am very proud of. Thank you. Grateful also because of the entire team that I had this support, but very very proud of that we could do that. Ante budget ki meer chusedaniki pontan undadu. సంగీత్, thank you so much. సంగీత్ రేపు మీ ఫ్రెండ్ శర్వానంద్ సినిమా మీరు ఇద్దరు పోటీ పడుతున్నారు, ఏంటి ఫీల్, ఎలా ఉంది సార్? దయచేసి పోటీ చేయకండి సార్. ఆయన ఆల్రెడీ బైకర్ సార్. ఆయన ఒక రేస్లో ఉన్నారు సార్, మేము ఏ రేస్లో లేదు సార్. ప్లీజ్ పోటీ ఏం లేదు సార్. 2 సినిమాలు వస్తున్నాయంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ థింగ్ ఫర్ ఆడియన్స్ సార్. పైగా 2 వేరే జానర్ సినిమా సార్. అది దే ట్రైలర్ ఇస్ లుకింగ్ కిక్ యాస్, చాలా క్లాసీగా ఉంది. చాలా విజువల్స్ అన్నీ చాలా హాలీవుడ్ టైప్ ఆఫ్ దీంట్లో ఉంది. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ అస్ ఆల్సో. అండ్ మా సినిమా కూడా హిట్ అవ్వాలని ఆయన కూడా కోరుకుంటారు. సో దయచేసి కాంపిటీషన్ అనకండి సార్. 2 సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది సార్, అంతే. అంతకంటే ఇంకేం చెప్పలేను సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. 1 last 3 times చెప్పారు ఆయన అడిగారు ఇప్పటి వరకు. మంచి క్వశ్చన్ కదా మా సినిమా గురించే కదా, వద్ది మా సినిమా గురించి. సినిమా గురించి పింక్ ఎలిఫెంట్ గురించి. ఓకే, 1 second మనీషా గారు లాస్ట్ క్వశ్చన్. yes సో కంగ్రాచులేషన్స్, మీ కాంటెంట్ అంతా చాలా బాగుంది. మీ ప్రమోషన్స్ కూడా చాలా బాగా రీచ్ అవుతున్నాయి. సో డెఫినెట్ గా హిట్ వైబ్స్ అనేది వచ్చేసాయి మీ ఫిల్మ్ కి ఇవాళ ప్రీమియర్స్ దగ్గర నుంచి. పింక్ ఎలిఫెంట్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా ప్యాషనెట్గా ప్రొడ్యూస్ చేస్తారు. సినిమా వైజ్ వచ్చినప్పుడు ఫ్రమ్ బిగినింగ్ ఆన్వర్డ్స్ కంటెంట్ రిలీజ్ దగ్గర వరకు కూడా ఆన్ యూర్ షోల్డర్స్ క్యారీ చేస్తూ ఉంటారు ఫిలిమ్స్. కానీ అట్ ఏ టైం ఒకటే ఫిల్మ్ మీరు చేస్తాం, ఒకటేసారి ఒకటే ఫిల్మ్ చేస్తారు. బట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆల్రెడీ 3rd ఫిల్మ్స్ ప్రొడక్షన్, 3rd ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ నుంచి క్వశ్చన్ అన్నారు, పెద్ద క్వశ్చన్ సో ఆయన పొగుడుతున్నాడు. ఒక్క నిమిషం. సో నెక్స్ట్ నుంచి ఏదైనా ప్యారలల్ గా 2 ఫిల్మ్స్ చేసి ఐడియా ఉందా ఫ్రమ్ పింక్ ఎలిఫెంట్స్ ఎట్ ద సేమ్ టైం? వెన్ వి థింక్ వి ఆర్ ఏబుల్ టు టేక్ దట్ అండి, వి విల్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను చెయ్యని రీజన్ ఎందుకంటే చెయ్యకూడదు అని కాదు. ఒకే సినిమాకి 100% అటెన్షన్ ఇవ్వాలి, అది ఎంతైతే కోరుకుంటుందో ఆ సినిమా అని. అందుకని కమిటీ తర్వాత అయిపోయిన తర్వాతే రాకాస ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడే బరి. కానీ ఇఫ్ యూ ఫీల్ లైక్ అ ఫిలిం మేము టేక్ ఆన్ చేయగలుగుతాము అనుకుంటే డెఫినెట్గా. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆస్కింగ్ us good question అండి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అంటే ఫస్ట్ మీరు వస్తున్నారు, ఏప్రిల్ 30th అంటే లాస్ట్లో చరణ్ గారు వస్తున్నారు. సో ఈ మంత్ మెగా ఫ్యామిలీ ఖాతాలో వేయచ్చు అంటారా? ఈ ఇయరే మెగా ఫ్యామిలీ ఖాతా. 6 సినిమాలు వస్తున్నాయి మా ఫ్యామిలీలో నుంచి ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరికి. సో ఆల్రెడీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీటే మనకు సక్సెస్ మీట్ వైబ్స్ వస్తున్నాయి, కానీ రాకాస హై వైబ్స్ రావాలంటే మాత్రం ఒక్క రీక్రియేషన్ చేయాల్సిందే సంగీత్ గారు. ఓ స్త్రీ రేపురా, రేపు అందరినీ థియేటర్స్ కి పిలవాలి కదా. సో ఓ స్త్రీ రేపురా, మాకు ఆ స్త్రీ మానస గారు కావాలి. ఇప్పుడు రివీల్ చేయబోతున్నాం అండి. ఆ స్త్రీ టీజర్లో ఎవరైతే చూసారో ఆ క్షణంలో అక్కడ నటించింది ఈవిడే. మీరు నమ్మి, ఇది జోక్ అయితే కాదు, నిజంగా ఆవిడే. ఎందుకు ఏంటి అనేది మేము తర్వాత చెప్తాం. అయితే మేము ఇప్పుడు యాక్చువల్ రిక్రియేషన్ చూడబోతున్నాం. ఓకే, ఓజీ స్త్రీ ఈవిడ. సారీలో ఉన్నది నేనేనండి, అన్ఫార్చునేట్లీ. yes come on. సో ఫైనల్లీ మనకి ఒరిజినల్ ఓజీ రీక్రియేషన్ ఇక్కడ జరగబోతోంది.
ఓకే ఆవిడకి డైలాగ్. ఓకే మీరు నమ్మకూడదు, షూటింగ్ కూడా నవ్వారు ఇవిడ, అందుకే మొహం కవర్ చేసాం మేము. స్త్రీకి మైక్ ఎవరా? తనకి డైలాగులు ఉన్నాయా? బా ఉండండి, ఇందులో ఉంటాయి. రెడీ రెడీ, మీరు యాక్షన్ చెప్పాలి మీరు. స్త్రీ రేపురా, ఇంకో కథ వింటావా? ఓకే, ఇంకో కథ వింటావా? మీరు ఇక్కడ కూడా గట్టిగా చెప్పరా, ఇంకో కథ వింటావా? థ్యాంక్ యూ. వన్ మోర్ గట్టిగా చెప్పాలి. గో లైక్ దిస్ ఏంటి? ఎగ్జిట్ ఉండదు మీ డైలాగ్తో, పంచ్ చేసి అక్కడ ఎండ్, అది టీజర్ అక్కడ ఎండ్ అవుద్ది. ఓకే ఓకే. స్త్రీ రేపురా, ఎందుకు ఇంకో సినిమా చేస్తావా? ఓకే, నిహారిక గారు ప్రొడ్యూస్ చేస్తారా? నిహారిక గారా చేయి. ఓకే, రేపురా అని రేపే వస్తున్నామండి. రాకాస ఆన్ April 3rd అండ్ ప్రీమియర్స్ ఆన్ April 2nd టుడే. ఐ రియలీ హోప్ మీరు థియేటర్స్కి వెళ్తారు. అండ్ యాజ్ వీ ప్రామిస్, రాకాస ఇస్ గోయింగ్ టు బీ అ వెరీ 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 ఎంటర్టైనింగ్ ఫిలిం ఫర్ ఆల్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. డే 1 నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారు మా పట్ల. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక బ్లెస్సింగ్ అనుకోవాలి, మీరందరూ కూడా సినిమా హిట్ అవ్వాలనుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. అంతేనండి. సూపర్ అండి. ఎస్, మరి ఇక బ్లాక్ బస్టర్ మీట్లో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ఫ్రమ్ రాకాస, అండ్ థ్యాంక్ యూ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్.